స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి వరుసగా ప్రాబల్యాన్ని కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ తాజా పరిస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పీకల లోతు కష్టాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందని, పార్టీ మళ్లీ కోలుకోవటం కష్టమేనన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. 10 ఏళ్లు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాజా పరిస్థితి నుంచి గట్టెక్కే మార్గం ఉందా అన్న అంశం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగించింది. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రతిపక్ష పార్టీలను చావుదెబ్బ కొట్టేలా ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను ఆహ్వానిస్తూ ప్రతిపక్షాలలో కీలక నాయకులు లేకుండా చేసి తీవ్రమైన దెబ్బ కొట్టారు. ఇక రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని పార్టీగా భావించి దేశ రాజకీయాలను చేయాలని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దేశ్కి నేత కేసీఆర్ అంటూ ప్రధాని రేసులో కేసీఆర్ ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు గత ఎన్నికలలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే కాదు, జరిగిన లోక్సభ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చూడాల్సి వచ్చింది. ఒకవైపు కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లీకర్ కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉండటం, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఉన్నారని ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడం తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో ప్రజలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆసక్తి లేనట్లు ఇచ్చిన ప్రజల తీర్పు వెరసి బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడింది. అయితే ఈ ప్రమాదం నుండి బయటపడటం కష్టమే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గత ప్రాభవాన్ని సంపాదించలేదు అనేది రాజకీయ విశ్లేషకుల టాక్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.